హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లవ్లీ లాస్యా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు మన స్పెషల్ వచ్చి పూర్ణం బూరెలండి. పాకం పట్టే పని లేకుండా పంచదారతో పూర్ణం బూరెలు అయితే చేశాను. వీటి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు 2 అవర్స్ పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ నానిన తర్వాత నీట్గా కడుక్కొని ఈ పప్పుని గ్రైండ్గా అయితే వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ కూడా వేసి వీడియోలో చూపించిన విధంగా నలిగితే సరిపోతుంది. పిండి మరీ మెత్తగా నలగక్కర్లేదు. సో ఇలా అయితే రుబ్బుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని ఈ పిండిని ఇడ్లీలో అయితే వేసుకోవాలి. ఇడ్లీలు పెద్దగా ఉన్నా పర్వాలేదండి, ఉడికిపోతాయి. ఇలా వేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. సో 10 మినిట్స్ అయిన తర్వాత చేతికి తడి చేసుకొని ఇలా నొక్కి చూస్తే చేతికి అంటుకోకుండా ఉంటే ఇడ్లీలు ఉడికినట్టే. సో స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక బేషన్లోకి అయితే తీసేసుకోవాలండి. వీటిని పూర్తిగా చల్లారక్కర్లేదు, గోరువెచ్చగా అయిన తర్వాత ఒక బేషన్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా తీసుకుని పౌడర్లో అయితే చేసుకోవాలండి ఇడ్లీల్ని. మరీ చల్లారిపోతే ఉండలు కట్టేస్తుంది. సో ఇలా కొంచెం వేడివేడిగా ఉండగానే ఇలా పౌడర్లో అయితే నలిపేసుకోవాలి. ఉండలు అస్సలు లేకుండా ఇలా మొత్తం ఇడ్లీలన్నీ కూడా పౌడర్లో అయితే చేసేసుకోవాలి. కూరలా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కూరలా వస్తుంది. ఇలా అయితే పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం తోపు కోసం ఒక గ్లాస్ పచ్చిశనగపప్పుకి 3/4 గ్లాస్ మినపగుళ్ళు తీసుకోవాలి. మినపగుళ్ళు ఒక 4 అవర్స్ నానబెట్టుకొని నానిన తర్వాత నీట్గా కడుక్కొని ఇది కూడా గ్రైండ్కి వేసుకోవాలి. గ్రైండ్లో వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ సాల్ట్ వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా అయితే రుబ్బుకోవాలండి ఈ పిండిని. సో ఇలా మెత్తగా నలిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని సన్నగా కోరుకున్న బెల్లం వేసుకోవాలి. చాలామంది బూరెల్లో ఈ పైన తోపులో బెల్లం వేయరండి. బెల్లం వేయకపోతే టేస్ట్ ఉండదు బూరెలు. సో ఇలా సన్నగా కొరికిన బెల్లం వేసుకుని బెల్లం అంతా కూడా కరిగే వరకు కలుపుకోవాలి. బెల్లం అసలు ఎక్కడా కూడా ముక్కల్లా ఉండకూడదు. సో బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత వరిపిండి, మరీ మెత్తగా కాకుండా మరీ గరుగ్గా కాకుండా వరిపిండి ఆడించుకొని, వరిపిండి అయితే నేను అంచనాగానే వేస్తానండి. తర్వాత సరిపోయిందో లేదో మీకు చూపిస్తాను చూడండి. సో వరిపిండి వేసుకుని వరిపిండి కూడా ఉండలు లేకుండా కలుపుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఇలా అయితే వేసుకోవాలి. సగం కిందకి సగం పైకి ఉంటే ఈ ఉండ వరిపిండి సరిపోయినట్టే. పైకి తేలిపోతూ ఉంటే కొంచెం వరిపిండి వేసుకోవాలి. సో ఇలా అయితే కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి స్టవ్ పైన పెట్టుకుని. ఆయిల్ వీట్ అయ్యేలోపు ఉండలు చేసుకుందాము. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ 2 గ్లాస్ తీసుకుంటే 1 గ్లాస్ పంచదార తీసుకోవాలండి. కొలత అయితే కరెక్ట్గా ఉండాలి, లేదంటే బూరెలు చీదేస్తాయి పంచదార అటు ఇటు అయితేను. సో 2 గ్లాస్ పౌడర్కి 1 గ్లాస్ పంచదార కంపల్సరీ వేయాలి. ఇలా వేసుకుని పంచదార అంతా కూడా ఈ పౌడర్లో కలిసేలా కలుపుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండలు అయితే చేసుకోవాలండి, లేదంటే ఉండలు విడిపోతాయి. యాలకుల పౌడర్ ఫ్లేవర్ నచ్చితే యాలకుల ఫ్లేవర్ కూడా కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండలన్నీ కూడా ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వీట్ అయిన తర్వాత ఒక పూర్ణపుండ తీసుకొని ఇలా తోపులో మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా రోల్ చేసుకుని బూరెలు అయితే వేసుకోవాలండి. ఈ బూరెలు వేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి, లేదంటే చీదేస్తాయి. సో తోపు మొత్తం కవర్ అయ్యేలా చేసుకోవాలండి పూర్ణానికి. ఇలా అయితే వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ
ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి వీటిని. ఇలా వేగిన తర్వాత వాడదేవుకునే గిన్నెలోకి అయితే తీసేసుకోండి. నూనె ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది. ఇలాగే అన్నీ కూడా వేసుకోవాలి. ఇంకా పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయండి. ఈజీ ప్రాసెస్లోనే అయిపోతాయి. పాకం అది పెట్టాల్సిన పని ఉండదు. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇదే ప్రాసెస్లో పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి, శనగపప్పు ప్లేస్లో. సో ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.